హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మానవ జన్మ యొక్క అంతిమ లక్ష్యం మోక్షమే. మోక్షం అంటే మన అహం నశించిన స్థితి. నేను ఈ శరీరమే అనే భావనే అహము. అహం వల్ల నేను చేస్తున్నాను అనే భావన మనలో కలుగుతుంది. పరమాత్మకు జీవికి మధ్య ఉన్న ఏకైక అడ్డుగోడ ఈ అహమే అని శాస్త్రం చెప్తోంది. మనం సంచిత ఆగామి కర్మలు చేస్తున్నంత కాలము ఈ అహం నశించకుండా అది సంస్కారాల రూపంలో మనతో కర్మలు చేయిస్తుంది. మృత్యుముఖంలో కూడా మనలో ఉన్న అహం పోదు అని చెప్పే ఒక కథ ఉపనిషత్తుల్లో ఉంది. పూర్వం కాశీలో ఒక గొప్ప మేకప్ మ్యాన్ ఉండేవాడు. అతను ఎవరికైనా సరే ఇంకో మనిషిగా మేకప్ చేస్తే అది ఎంత గొప్పగా ఉండేదంటే ఆ మనిషికి దృష్టిలో ఉంచుకుని మేకప్ చేసిన మనిషికి మధ్య ఎలాంటి తేడా తెలిసేది కాదు. అతనిలో అంత నైపుణ్యం ఉండేది. అతను వృద్ధుడు అయిన తర్వాత అచ్చం తనలా కనపడేలాగా 9 మందికి మేకప్ చేశాడు. తన మరణకాలం సమీపించగానే అతనితో పాటు వారంతా ఒక గదిలో నేల మీద పడుకున్నారు. శిల్పి మెడలో పాసాన్ని బిగించి అతని ప్రాణాలను తీసుకెళ్లాలని వచ్చిన యమభట్టులకి దుప్పట్లు కప్పుకుని పడుకున్న 10 మంది కనిపించారు. అందరి మొహాల మీద దుప్పట్లను తొలగించి చూస్తే 10 మంది ఒకేలాగా కనిపించారు. వాళ్లలో ఎవరి ఆయువు తీరిన వారో వారికి అర్థం కాలేదు. అందరి మొహాల్లోనూ జీవకళ, వర్చస్సు, రంగు ఒకేలా ఉన్నాయి. పొరపాటున కాలం తీరని వ్యక్తి ప్రాణాలను తీసుకెళ్లడానికి ఇష్టపడని ఆ యమభటులు తమలో తాము తర్కించుకుని వెళ్లి యముడితో జరిగింది చెప్తారు. వెంటనే యమధర్మరాజు అక్కడికి వచ్చి ఆ 10 మందిని చూస్తారు. నాకు పెద్ద చిక్కే వచ్చి పడింది. ఎవరో గొప్ప రూపశిల్పి తనలా మరో 9 మందికి మేకప్ చేశాడు. ఏం చేయాలి అని కొద్దిసేపు ఆలోచిస్తారు. ఓ వ్యక్తి ముందు ఆగి పరీక్షగా చూస్తూ యమభటులతో ఇలా చెప్తారు. జాగ్రత్తగా చూడండి. ఎంత గొప్ప రూపశిల్పి అయినా ఇతనికి మేకప్ చేసేటప్పుడు ఇంత పెద్ద తప్పు చేశాడేంటి అని. ఈ మాటలు వినగానే రూపశిల్పి తటాలను పైకి లేచి కూర్చున్నాడు. నేనేం పొరపాటు చేశాను అని యముడిని అడుగుతాడు. నేను అన్న అహాన్ని వదిలించుకోకపోవడమే నువ్వు చేసిన పొరపాటు అని యముడు తక్షణము తన చేతిలో ఉన్న పాసాన్ని అతని మెడకి బిగించి అతని ప్రాణాలని తీసుకెళ్లాడు. అతనిలోని తను గొప్ప రూపశిల్పిని అనే అహమే అతన్ని మాట్లాడించింది. కాబట్టి మనిషికి మృత్యువు తరుముకొస్తుందన్న భయం ఉన్నా కూడా అహం పోదు. అహం పోతే మృత్యువు అతన్ని ఏమీ చేయలేదు. అదే ముక్త స్థితి, అదే మోక్షము. థ్యాంక్ యూ.